బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాము. పాకిస్తాన్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోంది, అలాగే ఎన్నో అడ్డంకులు కూడా ఎదుర్కొంటున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాము. బలూచిస్తాన్ ఏదైతే ప్రత్యేక ప్రాంతం కోసం యుద్ధం కొద్ది రోజులుగా కొనసాగిస్తున్న, దశాబ్దాలుగా సాగుతున్నటువంటి పోరాటం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సంచలన ఘటనకు తెరతీసింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్లో మంగళవారం హైజాక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి మనం చూస్తున్నాము. మాంగోచెర్ సిటీని స్వాధీనం చేసినట్లుగా తెలుస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్లో సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్లో క్రమంగా విస్తరిస్తూ ఉంది బలూచిస్తాన్. ఏదైతే బలూచిస్తాన్ కోసం ప్రత్యేక పోరాటం చేస్తోంది, గత కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక బలూచిస్తాన్ కోసం ఎన్నో రోజులుగా బలూచిస్తాన్కు ఇటు పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మంగోచెర్లో వందల కొద్ది బిఎల్ఏ టీం గన్లు పట్టుకొని సిటీలో పహారా చేస్తూ ఉన్నారు. వాహనాలను తనిఖీ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు మనకు బలూచిస్తాన్ టీం. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. వాహనాలను తనిఖీ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు బలూచిస్తాన్ టీంకి సంబంధించినటువంటి గన్లు పట్టుకొని అందరూ కూడా అక్కడ పహారా కాస్తున్నటువంటి మనం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. बजे 50 मिनटों का सरदार था इसमें ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తున్న బలూచిస్తాన్ పాకిస్తాన్ మీద క్రమంగా యుద్ధం చేస్తున్నటువంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రధానంగా పాకిస్తాన్ లో క్రమంగా విస్తరిస్తోంది. మంగోచెర్ సిటీని బిఎల్ఏ స్వాధీనం చేసుకున్నట్టుగానే దాదాపు తెలుస్తోంది. అటేగా లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఆపరేషన్ ఏదైతుందో వారు నిర్వహిస్తున్న ఆపరేషన్ దాదాపు సక్సెస్ అయినట్లుగానే ప్రధానంగా సమాచారం అందుతుంది. ఇక మంగోచెర్లో వందల మంది బిఎల్ఏ టీం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ టీంలు విస్తరించాయి. గన్ల పట్టునే సిటీలో పహారా కాస్తూ ఉన్నారు. వాహనాలు తనిఖీలు చేస్తూ కనిపించిన ప్రతి ఒక్కరు కూడా తనిఖీలు చేస్తున్నారు బిఎల్ఏ టీం. ఇక కల్లాట్ జిల్లాలోని మంగోచెర్ సిటీలో దాదాపు 85,000 మంది ఈ జనాభా ఉన్నారు. పాకిస్తాన్ కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది చుక్కులు చూపిస్తోంది. పలు చోట్ల పాక్ ఆర్మీ పై కూడా దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఇటీవలే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడిలో 102 మంది ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ సంబంధించిన వారు మృతి చెందారు. అయితే ఒకవైపు భారత్ పై గతంలో ఏదైతే ఈ నెల 22వ తేదీన ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది భారత్. దానిలో భాగంగా ఇటు భారత్ కూడా దాడికి సిద్ధమవుతోంది. అంటే ఏ సమయంలోనైనా భారత్ అటాక్ చేయొచ్చు అనేది పాకిస్తాన్ భావిస్తోంది. దానికి సంబంధించి వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ మళ్ళా సొంత దేశంలోనే అంతర్యుద్ధం కూడా కొనసాగుతోంది. ఒకవైపు బిఎల్ఏ, మరోవైపు టీపీడీ తెహ్రీక్ తాలిబాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థ ఇద్దరు కూడా ముఖ్యంగా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఎక్కడ దొరికినా అక్కడ బాంబులు దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడుతుంది. దానిలో భాగంగా దాదాపు 102 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. అయితే ఇది తట్టుకోవడం కష్టంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ ఆర్మీకాన్ని మారింది. మరోవైపు భారత్ కూడా యుద్ధానికి సంసిద్ధమవుతున్న నేపథ్యంలో ఏం చేయాలో పాల్గొని స్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గత నెలలో కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ ను హైజాక్ చేసింది. దాంట్లో కొంతమంది కూడా మృతి చెందారు. అయితే మొత్తంగా చూసుకుంటే బిఎల్ఏ అనేది పాకిస్తాన్ లో క్రమక్రమంగా విస్తరిస్తుంది. వారు చేపడుతున్న ఆపరేషన్స్ అన్ని కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. మొత్తం సైన్యాన్ని మట్టుబెట్టాలనే యోచనలో కూడా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది. అంటే అంతర్గతంగా విభేదాలు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి, ఇటు బలూచ్ లిబరేషన్ ఏదైతే దానికి మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో వీరు దాడులకు దిగుతున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ప్రతి చోట కూడా ఎక్కడ దొరికితే అక్కడ పాకిస్తాన్ పై అటాక్ చేయడం, బాంబులు దాడికి తెగబడడం, మరొక వాహనాలను తనిఖీ చేస్తూ ఆ ఏరియానంతా కూడా వారి స్వాధీనం చేసుకునే పనిలో కూడా ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ
నిమగ్నమైంది. దానిలో భాగంగానే ఈ దాడులు కొనసాగిస్తోంది. ఏం చేయాలో పాల్గొనే స్థితిలో పాకిస్తాన్ ఉన్న క్రమంలో ఇటు ఒకవైపు భారత్, మరోవైపు బలూచ్ ఆర్మీ ఇద్దరి నుంచి ఎదుర్కొనేందుకంత వీరి దగ్గర సైన్య బలం లేదు. సైనిక బలంగానే యుద్ధ సామగ్రి లేకపోవడంతో కొంత అంతర్మథనం అయితే పాకిస్తాన్ వ్యక్తం చేస్తుందని చెప్పాలి. చూడాలి మరి ఏం జరగబోతుంది. బలూచ్ ఆర్మీ లిబరేషన్ ఎదుర్కోవడానికి పాకిస్తాన్ సైన్యం ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానికి మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. సోనియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, గత కొన్ని దశాబ్దాలుగా పేదరికంలో కూరుకుపోయినటువంటి బలూచిస్తాన్లో స్వాతంత్ర్యం పోరాటం కొనసాగుతోంది. భారత్ పాక్ విభజన తర్వాత రాజు పాలనలో ఉన్న బలూచిస్తాన్ను పాక్ ప్రభుత్వం బలవంతంగా కలుపుకుంది. ఈ క్రమంలోనే ఖనిజాలు, సహజ సంపద కలిగి ఉండి పాక్ భూభాగంలో 44% ఆక్రమించి ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ జనాభాలో మాత్రం అతి చిన్నది కావడంతో ఇక పాకిస్తాన్, చైనాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, సైన్యంతో ఎప్పటికప్పుడు ఈ బలూచ్ తిరుగుబాటులు పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, ఇప్పుడు విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంది మనకు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ సక్సెస్గా చేసుకున్నారు. పాకిస్తాన్లో క్రమంగా బలూచిస్తాన్ వైపు నుంచి దాడులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ గన్స్ పట్టుకొని వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ దీంట్లోనే 102 మంది చనిపోయినట్టుగా కూడా మనకు సమాచారం. ఎక్కడైతే వీళ్ళను మొదటి రైల్లో ఉన్నటువంటి 400 మందికి సంబంధించి హైజాక్ చేశారో ప్రయాణికులను బలూచిస్తాన్ ఆర్మీ బందీలుగా చేసుకుంది. ఈ క్రమంలోనే హైజాక్ సమాచారం తెలుసుకున్నటువంటి పాక్ సైన్యం భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఘర్షణల కారణంగా ప్రతి రైలులోనూ పాక్ జవాన్లు కాపలాగా ఉంటున్నారు. ఆ పాక్ జవాన్లను 6గురిని బలూచ్ ఆర్మీ కాలి చంపేసింది. మిగతా వారిని కూడా తమ అదుపులోకి తీసుకున్నాయి. అయితే బందీలను ఒక చోటుకు చేర్చి తుపాకులు పట్టుకొని బలూచ్ సైన్యం కాపలా కాస్తున్నట్లు కూడా మనకు వీడియోలో కనిపిస్తూ ఉంది. మరోవైపు బందీలను విడుదల చేయాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలని తిరుగుబాటుదారులు ఇటువైపు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే పాక్ సైన్యం భద్రతా దళాల చెరలోని తిరుగుబాటుదారులను విడుదల చేయాలని, అప్పుడే పాక్ సైనికులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే 190 మంది బందీలను విడుదల చేశారు. అలాగే మిగిలిన వారు కూడా అక్కడే ఉన్నారు. ఇక అక్కడి నుంచి బయటికి వచ్చినటువంటి ప్రయాణికులు పర్వతాల గుండా గంటల తరబడి నడిచి మరి తప్పించుకున్నారు. తాము అనుభవించినటువంటి బాధలు వివరించేందుకు మాటలు రావడం అని లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఈ ఘటన మనందరికీ తెలిసింది. అయితే మాంగోచేర్లో ప్రస్తుతం అయితే 100 మంది బిఎల్ఏ టీం తిరుగుతూ ఉంది. మనం వీడియోలో కనిపిస్తోంది మనకు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గన్స్ అందరూ పట్టుకొని లిబరేషన్ ఆర్మీ ఒక్కసారిగా పాకిస్తాన్పై దాడులు చేస్తూ ఉన్నారు. 102 మంది చనిపోవటం అయితే జరిగింది. ఎక్కడైతే ఈ బలూచిస్తాన్కి అలాగే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును కూడా ఇటీవల హైజాక్ చేసినటువంటి ప్రయాణికులను బందీలుగా చేసుకోవడానికి సంబంధించినటువంటి 1.5 నిమిషాల వీడియోను కూడా విడుదల చేసింది. ఏదైతే పర్వతాల గుండా వెళ్తున్నటువంటి ఆ రైలును ట్రాక్పై బాంబు అమర్చినటువంటి బలోచ్ ఆర్మీ రైలు ఇంజిన్ అక్కడికి రాగానే పేల్చేశారు. ఆ బాంబు పేలుడు దాటికి జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి ఆగిపోయింది. ఈ క్రమంలోనే అందులో నుంచి ప్రయాణికులు భయంతో రైలు నుంచి దూకటం వీడియోలో స్పష్టంగా మనకు కనిపించింది. ఈ హైజాక్ ఘటన ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇరాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగినటువంటి 10 రోజుల తర్వాత మనం చూస్తున్నాం పాకిస్తాన్లో క్రమంగా బలూచిస్తాన్ అటాక్స్ చేయడం, మాంగోచేర్ సిటీని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇవాళ మాంగోచేర్ సిటీని స్వాధీనం చేసుకుంది బలూచిస్తాన్. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మాంగోచేర్ సిటీని స్వాధీనం చేసుకునేటువంటి నేపథ్యంలో 102 మందిని చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ ఆపరేషన్లో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. Arshagil, Kannada mari incident bare. भाई मीचर बाजार है ना स्तंभ लग सुनो रोड तोरण मीचर बाजार है Arshagil, Kannada mari incident bare.
भाई मीचर बाजार है स्तंभलग्न सुनो रोड तोरण मीचर बाजार है दर्शकील कन्नड मरी बरे 6 बजे 50 मिनट का सुविधा है